హాయ్ హలో అండి. సో ఈరోజు నేను మా బీరువా టూర్ అయితే చేసి చూపిస్తానండి. మా చిన్న బీరువాలండి. కాకపోతే ఒకసారి మా బీరువాలో కూడా నేనేం సర్దుకున్నానో ఒకసారి చూపిస్తానండి. ఇది అందరూ సర్దుకునేది, పెద్ద విచిత్రం ఏం లేదు. అయినా కానీ మన బీరువాలో ఏమున్నాయో ఒకసారి మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో ఇంకా నేనైతే బీరువా టూర్ చేస్తున్నానండి. చూసారా, నా బట్టలన్నీ గజిబిజిగా ఉన్నాయి. అంటే ఇంకా మనం ప్రతిసారి డోర్లు వేసేస్తాం కదా, పెద్ద మనము ఎప్పుడో ఒకసారే కదా తీసేది. అందుకని ఇంకా అన్నీ ఎలా పడితే అలా ఉన్నాయండి. ప్రస్తుతానికి మాది చిన్న బీరువేనే, ఇది కూడా సరిపోవట్లేదు. ఫస్ట్లో మాకు అయ్యో ఎప్పుడు నిండుతీయా బీరువాలు అనుకున్నాము. అంటే ఫస్ట్ అసలు ఏం లేవులేండి బట్టలు, తర్వాత కొంచెం కొంచెంగా తీసుకున్నాం అన్నమాట. సో ఇవన్నీ నా చీరలు, అంటే కొంచెం పట్టు చీరలు అంటారు కదండి, సో ఆ చీరలాగా అనమాట ఇవన్నీ. ఇవి వచ్చేసి బ్యాగు, మొన్న ఊరెళ్ళేసి వచ్చినప్పుడు బట్టలు అలా వేసాను. అంటే ఇక్కడ నేను బట్టలు వేసుకుంటానండి, ఎందుకంటే ఇక్కడ ఐరన్ చేసేవన్నమాట. అక్కడ ఐరన్ చేసే కాబట్టి అక్కడ వేసేస్తాను. తర్వాత తీసి గంజి పెట్టుకొని ఐరన్ చేసుకుంటాను కాబట్టి జస్ట్ అలా పెట్టేస్తాను. తర్వాత ఐరన్ చేసుకున్నప్పుడు ఎక్కడికక్కడ సర్దుకుంటాను. ఇంకా ఈ మధ్యలోనైతే ఇంకా మా హస్బెండ్ది అనమాట. పెద్దగా బట్టలే ఉండవు, ఇద్దరికి ఉండవాలండి ఎక్కువ బట్టలేమి. సో ఇవన్నీ చీరలు. ఈ మధ్యలో ఇంకా అంటే సరిపోవట్లేదు, కొంచెం బట్టలు ఒక్కొక్కటి కొనుక్కుంటున్నాం కదా, కొంచెం పట్టట్లేదు అనమాట. కింద వచ్చేసి నా డ్రెస్సులు అండి, ఇవి ఇక్కడ డ్రెస్సులు ఉన్నాయి. ఇంకా ఇవన్నమాట. ఇక్కడ వచ్చేసి టవల్స్ ఉన్నాయి. ఇంక ఇవేవో బుక్స్. ఇవి వచ్చేసి బ్యాంగిల్ సెట్ అనమాట, అంటే బ్యాంగిల్స్, ఇవన్నీ బ్యాంగిల్స్. ఇంకా ఇటు వచ్చేసి ఏవో పేపర్స్ ఇవన్నీ ఉన్నాయండి. సో మాకు వచ్చేసి 3 ర్యాకులు ఉంటాయి అన్నమాట. 1 2 కిందది 3. ఈ పైన అందరికి సీక్రెట్ ఏది ఉండేది కదా అది. ఇక్కడ కొంచెం ఇది ఇచ్చాడు ఇక్కడ. కాకపోతే ఇక్కడ 2 పెట్టుకోవచ్చండి. మరి మనం ఇక్కడ చూడండి ఎంత ఎక్కువగా ఉందో, మనం అక్కడ ఏమీ పెట్టలేము, అంత ఎత్తుగా పెట్టలేము, మనం పడిపోతాయి. కాకపోతే ఇక్కడ 3 ఇచ్చాడు కదా, పైన కూడా ఇంకో 2 ఇస్తే చక్కగా సరిపోయాయి. సో ఇంకా చూడాలి, ముందు ఏమన్నా కొంచెం పెద్ద బీరువా తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి, ఇవైతే మొత్తం సర్దేసుకుంటాను. ఎందుకంటే ఎప్పటి నుంచో సర్దుదాం అనుకుంటున్నాను. ఇంకా సరేలే, ఇంకా మొన్నేమో ఊరెళ్ళేసి వచ్చాము ఒక 1 వీక్. ఇంక తర్వాత అన్ని కొంచెం వెళ్ళి ఊరెళ్ళేసి వచ్చినాయి అన్నీ ఉతికేమన్నమాట. ఉతికి ఇంక ఇప్పుడైతే సర్దుతానండి. నేను మీకైతే సర్దుతా చూపిస్తాను. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు వస్తాయి కదా, ఎందుకంటే మనము కిచెన్లో ఒక్కోసారి గమ్మున దాచిపెట్టేసేసుకుంటాం డబ్బులు. అలానే బీరువాలో నేను ఎప్పుడో చీరల కింద పెట్టాను కావాలండి, 300. సో నాకు చాలా సంతోషం అనిపించింది, మర్చిపోయి ఉంటాను. ఇంకా మనము ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళమే ఎప్పుడు డబ్బులు దాచిపెట్టుకుందామా అనేసి అంటే మనకు రావటమే అదో గగనం లాగా ఉండిద్ది అనమాట. ఎప్పుడో ఒకసారి ఇస్తారు మా హస్బెండ్ అయితే. ఎప్పుడో పెట్టినట్టున్నాను, మర్చిపోయాను. చూసారా, ఈరోజు 300. ఇంకోటండి, ఈరోజు నాది కార్డు పోయిందనమాట. అలా వెతుకుతున్నాను, అంటే అన్నీ వెతికేసాను ఇంట్లో. బీరువా కూడా అసలు మెయిన్ దానికేను, అంటే ఎప్పటి నుంచో బీరువా టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా సరేలే, ఇంక ఈరోజు ఆ కార్డు కోసం అంతా వెతికితే ఎక్కడ దొరకలేదన్నమాట. ఒకసారి ఖాళీగానే ఉన్నా, అంటే కార్డు ఉంటే బయటికి వెళ్ళేదాన్ని, ఖాళీగానే ఉన్నానులే అనేసి ఇంకా బీరువా సర్దుతున్నాను అనమాట. అంటే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చూసారు కదా 300. ఇంకోటి పర్సులో ఒక 100 రూపాయలు దొరికిందండి మళ్ళీ పొద్దున. ఎప్పుడో మర్చిపోయి ఉంటాను 100 రూపాయలు. చాలా సంతోషం అనిపించింది. ఈ 300 ఎప్పుడో పెట్టినట్టు గుర్తున్నాను. సో మీకు కూడా ఇలాంటి సన్నివేశాలు తగులుతాయండి. మన లేడీస్కి ఎక్కువ కిచెన్లో కానీ ఇలా బీరువాల్లో కానీ, పర్సుల్లో అయితే ఈజీగా తెలిసిపోతుందిలేండి. ఇలా
మీకు కూడా ఉండిద్దండి ఇలాంటివి. సో నాకైతే భలే సంతోషంగా ఉంది, 300 వచ్చినాయి. సో అదండి, ఇంకా మిగతాది అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి పైది మొత్తం ఖాళీ చేశాను. ఇంక ఈ పేపర్లు కూడా మార్చుకుంటాను. ఇదిగోండి, ఇది చూసారు కదా, పైది వరకు శుభ్రం చేసేసుకొని తుడుచుకొని పేపర్లు వేసి బట్టలు సర్దుతాను. ఇవిగోండి బట్టలు, ఇవన్నీ ఇంకా నాకు ఎలా వీలుగా ఉంటే అలా సర్దుతాను. ఇప్పుడు నేను ఒక క్లాత్తోనైతే శుభ్రంగా తుడుచుకుంటున్నాను. కొంచెం ఎక్కువ దుమ్మేం పోదులేండి. ఒకసారి ఇదంతా ఇంకా పేపర్లు వేసుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి పై చీరలన్నీ నీటికి పెట్టేశానండి. ఇక్కడ అంటే ఎవరన్నా వచ్చినప్పుడు వాడుకోవటానికి బెడ్షీట్, టవల్స్ అవి మామూలుగా వాడాలండి, ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు వాడతామనేసి అక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ సీక్రెట్ ఉండేది కదండి, అదైతే శుభ్రం చేస్తున్నాను. కొంచెం నిదానంగా అన్ని దులుపుకొని శుభ్రం చేసుకుంటాను. ఇంకా ఇది కూడా, ఈ సీక్రెట్ రూమ్ కూడా సర్దేసేసానండి. ఇది ఊడిపోయింది, ఇది కూడా సర్దేశాను. ఇంకా ఈ 2 సర్దాలి. ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా ఉందో కానీ నేను చాలాసేపు సర్దాను అనమాట. అంతసేపు మనం వీడియో తీయలేం కాబట్టి మొత్తం సర్దిన తర్వాత మీకు వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడు కింద ఈ 2 సర్దుతాను. ఇవన్నీ మా హస్బెండ్ అనమాట. ఈ వాటిలన్నీ ఆయనవి. ఇదిగండి, ఇది ముందైతే నా చీరలన్నీ తీసి ఇక్కడ పెట్టుకున్నానండి. అంటే వీటిలో కొన్ని మంచి చీరలు ఒక లైన్గా, తర్వాత ఒక లైన్గా, తర్వాత ఒక లైన్గా పెట్టుకుంటాను. ఎందుకంటే చీరలు అంటే మనకు లేడీస్కి తెలుసు కదండి, ఇవి బాగుంటాయి, ఇవి ఇప్పుడు కట్టుకుంటే, అలా చూసుకొని నేనైతే ఇంకా నీట్గా పెట్టుకుంటాను. మొత్తానికైతే చీరలు ఇలా ఒక్కొక్క లైన్కి 6 చీరలు వచ్చినాయండి. అలా 4 వరుసలు అయితే పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ కిందది ఒకటి ఉండిద్ది, అది కూడా క్లీన్ చేసి ఆ పేపర్లు కూడా తీసి ఇంకా దాన్ని కూడా శుభ్రంగా, నేను ఇక్కడ ప్రతి షెల్ఫ్ కూడా శుభ్రంగా తుడుచుకొని పేపర్లు వేస్తున్నానండి. చాలా లేట్ అయ్యింది కదా, వీడియో లెంత్ ఎక్కువైంది అనేసి ఇంకా నేను చూస్తున్నాను. కింద డ్రెస్సులది, ఇప్పుడు కింద డ్రెస్సులు పెట్టుకునేది కూడా శుభ్రంగా సర్దేశానండి. ఇంకా అయిపోయింది సర్దటం అయితే. ఫైనల్గా అయితే అయిపోయిందండి నేను బీరువాలని సర్దటం అంతా. ఇదిగోండి, ఇక్కడన్నీ నా శారీస్ అన్నమాట. కొంచెం అంటే పట్టు శారీస్. ఇవి పైన మామూలుగా బట్టలు ఉన్నాయి కదండి, ఇవి బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ ఐరన్ చేయాల్సినవి అనమాట. నా డ్రెస్సులు గంజి పెట్టుకొని ఐరన్ చేసుకుంటానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ బట్టలు అనమాట. ఇవన్నీ ఆయన తక్కువే ఉంటాయి. నా చీరలు ఇంకా సరిపోలేదని అక్కడ పెట్టాను, లేకపోతే అక్కడ పెట్టేదాన్ని కాదు అసలు. ఇంకా కింద వరుస అన్నీ నా చీరలండి. మనం తీసినప్పుడు అన్నీ కరెక్ట్గా పెట్టలేం కదా, ఎందుకంటే మనం హడావుడిలో చీర కట్టుకోవటానికి తీసుకున్నప్పుడు పక్కకి కదులుతాయి. ఇప్పుడంటే సర్దుకున్నాను కాబట్టి నీట్గా ఉన్నాయి. మళ్ళీ ఒక శారీ తీసామంటే పక్కన ఉన్న 2 శారీస్ పాడైపోతాయి. ఇవి వచ్చేసి ఇంకా నా డ్రెస్సులు అండి. ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇవి అంటే నార్మల్ శారీస్ అనమాట. ఇవి నేను వాడను అసలు, ఇవి అలా పెట్టాను. ఇంక ఇంతేనండి, సింపుల్గా మా బీరువా అయితే నేను ఇలా సర్దుకున్నాను. సో ఇంకొక 4-5 చీరలు ఉంటే సరిపోవండి మా బీరువా. సో చూద్దాం. అంతే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు సర్దుకునేదేనండి. ఇంకా నేను ఎలా సర్దుకున్నది అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. బాగా సర్దుకున్నాను ఫ్రెండ్స్. నేను బాగా సర్దుకుంటే కింద బాగా సర్దుకున్నారని కామెంట్ చెప్పండి. ఇంకా కొంచెం ఇంకా ఎలా పెట్టుకోవాలో కూడా మీకు తెలిస్తే చెప్పండి. సో అంతేనండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.